హాయ్ అండి అందరికీ. మా వాడి కోసం అయితే ఇక్కడ మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఈరోజు టిఫిన్ ఏం చేయను, 12 వరకు ఫాస్టింగ్ ఉంటానండి, సాటర్డే కదా. అందుకోసమని నేను జొమాటో డ్రైవ్ చేస్తుంటానండి, జొమాటో డెలివరీ పార్ట్నర్గా చేస్తాను. వచ్చే దారిలో నాకైతే టమోటాలు బాగా ఎర్రగా కనిపించాయి, అందుకనేసి 1 కిలో పట్టుకొచ్చేసాను అనమాట. తీసుకొని వచ్చేసి ఇంటికి వచ్చి అయితే టమాటా రైస్ చేద్దామని అనుకున్నాను. అందుకోసమని బియ్యం నానబెట్టుకున్నానండి. బియ్యం నానబెట్టుకొని టమాటాలు అయితే మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాష్ చేసిన టమాటాలని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. పట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు మొత్తం వేసేసుకోవాలి. అంటే షాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీ అయితే వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి, ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా పైకి తేలాలి ఆయిల్. ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలోపు మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి దగ్గరకు వచ్చేటప్పటికి. చూడండి ఇలా థిక్గా అయితే రావాలండి గ్రేవీ. చూడండి ఇక్కడ వచ్చినట్టు ఆయిల్ పైకి తేలాలన్నమాట. అప్పుడు నేను 1 కప్పు బియ్యానికి 2.5 కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను వాడుతున్న బియ్యం చాలా పాతవండి, అందుకనేసి నేను 2.5 కప్ వాటర్ తీసుకున్నాను. మీరు నార్మల్గా వాడుతున్న అయితే 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి, అంతే. చూడండి